పవన్ కళ్యాణ్ మన్యం పర్యటనను పోలీసులు చాలా సీరియస్గా తీసుకుని భద్రతా ఏర్పాట్లు చేపట్టారు. అది సున్నితమైన ప్రాంతం కావడంతో పోలీసులు అసలు పర్యటన విషయంలో 1-2 సార్లు ఆలోచించుకోమన్నారు. కానీ పవన్ వెళ్లాల్సిందేనని పట్టుబట్టడంతో ఏర్పాట్లు చేశారు. పర్యటన సక్సెస్ అయింది. అయితే అసలు భద్రత ఎంత డొల్లగా చేశారన్నది ఇప్పుడు బయటపడింది. ఓ వ్యక్తి ఐపీఎస్ ఆఫీసర్నని చెప్పుకొని పవన్ వెంటే తిరిగాడు. తీరా చూస్తే అతను ఫేక్ ఐపీఎస్ అని తేలింది. ఇప్పుడు ఈ వ్యవహారం సంచలనం రేపుతుంది. సాలూరు నియోజకవర్గం పాచిపెంట మండలానికి పవన్ కళ్యాణ్ వచ్చిన సమయంలో ఆయన వెన్నంటే ఉండి ఐపీఎస్ ఆఫీసర్లా ప్రవర్తించాడో వ్యక్తి. పర్యటన అనంతరం కింది స్థాయి సిబ్బందితో ఫోటోలకు పోజులిచ్చాడు. అధికారులు కూడా తను నిజమైన ఐపీఎస్ అని అనుకున్నారు. అయితే ఫోటోలు బయటకు రావడంతో అసలు ఆ ఐపీఎస్ ఎవరు అన్న డౌట్ వచ్చింది. డిపార్ట్మెంట్ మొత్తం ఆరాతీశారు. అసలు ఆ మొహంతో పోలీస్ అధికారి ఎవరూ లేరని తెలిచారు. దీంతో నకిలీ అని గుర్తించారు. వెంటనే అతను ఎవరో గుర్తించి శుక్రవారం అదుపులోకి తీసుకున్నారు విజయనగరం రూరల్ పోలీసులు. నకిలీ ఐపీఎస్ ఆఫీసర్ గరివిడి మండలానికి చెందిన బలివాడ సూర్యప్రకాష్ ని వ్యక్తిగా గుర్తించారు. ఘటనపై సీరియస్ అయిన ఉన్నతాధికారులు విచారణ చేపట్టారు. ఏ ఉద్దేశంతో తను పవన్ కళ్యాణ్తో కలిసి ఐపీఎస్గా ఫోజులు కొట్టారో బయటకు లాగుతున్నారు. అయితే ఇది చిన్న సెక్యూరిటీ బ్రీచ్ కాదు. ఎవరైనా హాని తలపెట్టాలన్న ఉద్దేశంతో ఇలా చేరుంటే పరిస్థితి ఏమయ్యేదన్న ఆలోచన వస్తేనే పోలీసు వర్గాల్లో ఆందోళన నెలకొంది. ఎందుకు గుర్తించలేకపోయారన్న దానిపై విచారణ జరుపుతున్నారు.